రాగి పిండితో మురుకులు తయారు చేసుకున్నాం. అవి వాటికి ఏమేమి కావాలో చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, శనగపిండి 1/4 కప్పు, వాము 1/2 స్పూను, మిరప్పొడి 1 స్పూను, ఉప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కొంచెం 2 స్పూన్లు ఆయిల్, నీళ్ళు కావాలి కలుపుకోను. ఇప్పుడు మనం కలుపుతాం, పిండిని కలుపుతాం. వేస్తున్నాము బియ్యం పిండి, శనగపిండి, రాగి పిండి వేస్తున్నాను. ఇంట్లోనే రాగులు కడిగి గాలిచ్చి ఆడిచ్చిన పిండి అనేది, బయటకు కాదు. వేసాను. ఇప్పుడు మిరప్పొడి, జీలకర్ర వేస్తున్నాను, వాము శనగపిండి వేస్తున్నాను కదా, వాము కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నలిపేయాలి వాము. దీన్ని కలుపుకున్నాం. మురుకులు చాలా బాగుంటాయి, డిఫరెంట్గా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్, సోడా ఉప్పు ఏమి వేయట్లేదండి, నూనెలాగా వేస్తుంది. అవన్నీ వేస్తే కొంచెం కరకరలాడేదానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాము. గట్టిగా వస్తాయి, ఆయిల్ వేయకపోతే గట్టిగా వస్తాయి. కొంచెం నెయ్యి పోసుకొని నూనె పిండి ఎట్ట కలుపుకుంటాము అదేమో రాగి పిండి వేసాము కదా, కొంచెం ఆరినట్టు కూడా వస్తుంది పిండి. చేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్ళు కలుపుకొని మరి గట్టిగా కలుపుకోవద్దు, మరి లూజ్గా కలుపుకోవద్దు. సాఫ్ట్గా ఉండాలి. పిండి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ పూసుకున్నాం పిండికి.